హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రాజమండ్రిలో గోదావరి నది తీరాన కొలువై ఉన్న శ్రీ రాధాకృష్ణులు వెలసిన ఇస్కాన్ టెంపుల్ని మనం దర్శిద్దాం. ఈ ఆలయం అతి మనోహరంగా, అతి సుందరంగా రాధాకృష్ణుల వారు కొలువై ఉన్నారు. దీన్ని ఓసారి మనం చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఈ టెంపుల్ గోదావరి నది తీరాన వెలిసి ఉన్నది. ఇది ఇస్కాన్ సంస్థ వారి ఆధ్వర్యంలో నడుపుతున్నారు. అలాగే దేశవ్యాప్తంగా కూడా అనేక ఇస్కాన్ ఆలయాలు కూడా వెలిసి ఉన్నవి. కానీ రాయమండ్రిలో చాలా విశిష్టత పొందినది. చాలా అద్భుతమైన కట్టడంగా నిర్మించి ఉన్నారు. ఇది ఈ గుడి ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు తెరిచి ఉండును. ఆలయ దర్శించే వేళల్లో. అట్లే ఈ ఇస్కాన్ టెంపుల్ చాలా చరిత్ర ఉన్నది. చాలా అతి సుందరంగా, మనోహరంగా ఈ ఆలయాన్ని నిర్మించి ఉన్నారు. చూడండి, ఉదయం 4 గంటల నుండి 5 గంటల వరకు, ఉదయం మళ్ళీ 7:30 గంటల నుంచి 1 గంట వరకు, అట్లే సాయంత్రం 4 గంటలన్నర నుంచి 8 గంటల వరకు ఈ ఆలయము భక్తులు దర్శించుటకు వీలుగా ఉన్నది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. మన లోపలికి వెళ్ళగానే ఒక విశాలమైన ప్రదేశం ఉంటుంది. కొంచెం మంది కుడివైపున ఉన్న ప్రాంతము భక్తులు స్వామివారిని దర్శించి వచ్చిన తర్వాత ప్రసాదములు స్వీకరించి ఆ కుర్చీలపై ఆసీనులయ్యి సేద తీరుతూ ఉంటారు. చూసారు కదా, ఈ ప్రదేశం అంతా చాలా విశాలంగా ఉంటుంది. తీర్థ ప్రసాదాలను ఇక్కడే ఇస్తారు. స్వామివారిని దర్శించిన తర్వాత ఈ తీర్థ ప్రసాదాలన్నీ తీసుకుని భక్తులు ఇక్కడ ఆసీనులై ఉంటారు. అట్లే ఇప్పుడు చూస్తున్నాం చూడండి, మనం ఈ లెఫ్ట్ సైడ్ ఈ ఆలయానికి ఎడమవైపున గోశాల ఉందండి. ఈ పక్కనే వేదిక్ మ్యూజియం అని ఇక్కడ ఉన్నది. దీంట్లో స్వామివారి యొక్క మ్యూజియం సంబంధించి అన్ని వస్తువులు, స్వామివారి చరిత్ర గురించి ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ మనకు కనబడుతుంది చూడండి పాక. ఈ పాక మన గోశాల అండి. అది గోశాల దగ్గరికి వెళ్తున్నాం మనం. ఇక్కడ గో పరిరక్షణ సమితి వారు, ఇస్కాన్ టెంపుల్ వారు గోవులను సంరక్షించు భక్తులు తమ తోచిన పశుగ్రాసమును కూడా ఆ గోవులకి వేయవచ్చు. చూడండి ఎంత మనోహరంగా ఉన్నదో ఈ గోశాల. ఈ గోవులకు మన చేతితో పశుగ్రాసమును మనం ఇవ్వవచ్చును. పచ్చగడ్డిని వాళ్ళు దేవస్థానం వారు మనకు ఇస్తారండి. మనం తినిపించవచ్చు ఈ గోవులకి. చూసారు కదా, చూడండి ఆ గోవులు ఎంత మనోహరంగా, ఎంత సుందరంగా బాగున్నాయి. ఇదంతా గార్డెన్ అనమాట. చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగా కనబడుతుందో ఇస్కాన్ టెంపుల్. చూసారు కదా గోశాల. ఇవి ఇప్పుడే పుట్టినవి చిన్న పిల్లలు, ఆవు పిల్లలు. చూసారు కదా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మన ఆలయంకు వెళ్తున్నాం. ఈ పక్కనే గోశాల పక్క నుంచి మనకు మెట్లు ఉంటాయి ఆలయంకి వెళ్ళడానికి. చూడండి, ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. ఆలయం పైనకి వెళ్తున్నాం. ఈ మెట్లు మార్గం ద్వారా మనం ఆలయం చేరుకోవచ్చు. శ్రీ రాధాకృష్ణుల వారిని దర్శించుకోవచ్చును. ఈ ఆలయము అత్యంత సుందరముగా,
లోపల పాలరాతితో నిర్మించి ఉన్నారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నామండి. ఆలయం లోపలికి వెళ్ళగానే మనకి ఇటు సైడ్ ఎడమవైపు మార్గం ఉంటుంది. ఆ మార్గం ద్వారా మనం లోపలికి వెళ్తున్నాం స్వామివారి దర్శించుటకు. శ్రీ రాధాకృష్ణుల వారిని దర్శించుతున్నాం మనం. ఈ మార్గం గుండా మనం స్ట్రైట్‌గా వెళ్తే మనకి రైట్ సైడ్ ద్వారం ఉంటుంది. ఆ ద్వారం ద్వారా మనకు లోపలికి వెళ్తున్నాము. చూడండి భక్తులు ఎంతమంది వచ్చి ఉన్నారు. ఇప్పుడే ఇక్కడ మనకి జరుగుతున్నది. స్వామివారి ఆరాధన జరుగుతున్నది. ఇక్కడ శ్రీ రాధాకృష్ణుల వారి ఆరాధన జరుగుతున్నది. చూడండి. చూడండి ఈ మందిరం అత్యంత సుందరముగా పాలరాతితో అత్యంత వైభవంగా, అత్యంత సుందరంగా, అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించి ఉన్నారు. చూడండి శ్రీ రాధాకృష్ణ వారిని దర్శించుకోండి. ఇక్కడ ప్రతిరోజు వందల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వస్తారు. ఆదివారం కూడా చాలా భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది. మీరు చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తున్న వారైతే కనుక రాయమండ్రి కోడూరు బస్టాండ్ దిగి అక్కడ నుండి నడక మార్గమున గోదావరి రోటరీ కైలాసభూమి మహాంకాళేశ్వర స్వామి దేవాలయం పక్కనే ఇది ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. చూడండి ఇక్కడ స్వామివారి భజన జరుగుతున్నది. భక్తులు అత్యంత పారవస్యంతో సంకీర్తనలో పాల్గొంటున్నారు. చూడండి. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా భక్తులు భక్తి పారవస్యంతో భజనలు సంకీర్తనలు ఆలయంలో జరుగును. నిత్య ధూప నైవేద్యములు కూడా స్వామివారికి సమర్పిస్తారు. అలాగే ప్రతిరోజు సుప్రభాత సేవ, అలాగే సాయంత్రం పవళింపు సేవ కూడా ఉంటుంది. సో చూసి బాగుందనుకుంటున్నారు ఫ్రెండ్స్.